హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? మన ఇంట్లోన కిచెన్లోనే చేసుకునే పనులని సింపుల్గా చేసుకొని మనకు పనికి రావని పడేసే వస్తువులని అలా యూజ్ చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి కొత్త టిప్స్ని అయితే వీడియోలో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, ఖచ్చితంగా టిప్స్ యూజ్ అవుతాయి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. రోజు పూజ చేసుకోవడం కోసం ఇలా ఫ్లవర్స్ అనేవి ఒకేసారి ఎక్కువగా తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు కదండి మనలో చాలా మంది. నేను కూడా ఈ విధంగానే వారంకి తగ్గట్టు ఇలా ఫ్లవర్స్ అనేవి తెచ్చి పెట్టుకుంటూ ఉంటాను. సో ఏంటంటే మనకి ఇప్పుడు సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయింది కదండి. ఈ వేడి వల్ల మన ఫ్రిడ్జ్లో పెట్టిన కూడా పువ్వులు అనేవి వాడిపోయి అస్సలు ఉండవన్నమాట. ఇలా ఎన్ని రోజులైనా కూడా మనం కొనేటప్పుడు ఎలా అయితే ఫ్రెష్గా ఉన్నాయి అలాగే ఒక్క రెబ్బ కూడా వాడిపోకుండా ఉండాలంటే ఒక మంచి టిప్ అనేది తెలుసుకుందాము. ప్రతి సీజన్లో కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఏదైనా ఫ్లవర్స్ కోసం ఇటువంటి వెడల్పాటి బాక్స్ని తీసుకొని ఇందులో కొద్దిగా రైస్ అనేది ఈ విధంగా వెడల్పుగా వేసేసుకొని మనం తెచ్చుకునే ఫ్లవర్స్ అనేవి ఈ విధంగా మీకు కాడలు కావాలంటే తుంచేసుకోవచ్చండి, లేదంటే అలా వదిలేయచ్చు అన్నమాట. ఈ విధంగా మనం ఫ్లవర్స్ అన్నిటిని కూడా చక్కగా వేసేసుకోవచ్చు. చాలామంది ఇలా డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో కవర్తోనే పెట్టేస్తూ ఉంటారంటే కవర్తో పెట్టడం వల్ల పువ్వులు అనేవి వాడిపోతాయి, అలాగే ఎక్కువ రోజులు కూడా నిలవ ఉండవు. ఇలా బాక్సులు వేసుకున్నామంటే ఫ్లవర్స్ ఎక్కువ రోజులు ఉంటాయి. ఆ తర్వాత ఏవైనా న్యూస్ పేపర్స్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని చుట్టూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనం చిన్న చిన్న బాల్స్లా చేసి పెట్టామనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు చెమ్మ లాంటిది గట్ట ఉంటుంది కాబట్టి సో ఆ చెమ్మ అనేది ఫ్లవర్స్కి పట్టకుండా ఫ్లవర్స్ అనేవి వాడిపోకుండా పాడైపోకుండా 15 రోజుల నుంచి 20 రోజుల వరకు అయినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఫ్రెష్గా ఉంటాయండి. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా సెకండ్ టిప్ అనేది తెలుసుకున్నాము. చాలా మంది ఇళ్లలో ఎలకలు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. ఎన్ని రకాలుగా ట్రై చేసిన పోవు. అలా మనకి ఎలుకలు అనేవి కూడా చనిపోకుండా ఇంట్లో ఒక్క ఎలుక కూడా రాకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఇంట్లోనే ఉండే వాటితో రూపాయి ఖర్చు లేకుండా. ఏమీ లేదు, పచ్చిమిర్చి అనేది 1 కానీ 2 కానీ ఈ విధంగా తీసేసుకొని చెయ్యి మంట లేకుండా చక్కగా ఇలా కత్తెరతో కట్ చేసుకోవచ్చండి. మనలో చాలా మందికి ఎలకలు చంపడం అనేది ఇష్టం ఉండదండి. ఎలకలు అనేవి చంపకూడదు, అలాగే ఎలకలు అనేవి ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఇది ఒక బెస్ట్ ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. సో ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ అనేవి ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. ఆ తర్వాత గోధుమ పిండిని అయితే నేను 1.5 స్పూన్ వరకు కూడా కట్ చేసిన పచ్చిమిర్చిలో వేస్తున్నానండి. గోధుమ పిండి లేకపోయినట్లయితే పిండి కానీ శనగపిండి కానీ యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏదైనా మీకు నచ్చిన ఒక షాంపూ అనేది తీసేసుకొని ఈ విధంగా మొత్తం కూడా యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత 2-3 స్పూన్ల వరకు కూడా వెనిగర్ని వేసుకోండి. వెనిగర్ లేనట్లయితే స్కిప్ చేసేయచ్చు. ఈ విధంగా యాడ్ చేసేసుకున్న తర్వాత మొత్తం కూడా మనం నార్మల్ స్టేజ్లో అంటే మరీ థిక్గా కాకుండా మరీ పలచగా కాకుండా ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా తయారు చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం ద్వారా ఇంకొంతమంది క్రియేటర్స్కి ఈ వీడియో సజెస్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ చేసి వెళ్ళడం అయితే మర్చిపోకండి. సో మిశ్రమాన్ని చూసారు కదండి ఎలా తయారు చేశాను. ఆ తర్వాత ఒక న్యూస్ పేపర్ని ఏదైనా మీకు నచ్చింది తీసేసుకొని ఈ విధంగా 4 మడతలు అంటే మరీ పలచగా కాకుండా ఈ విధంగా మడత పెట్టేసుకొని మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా పేపర్ మొత్తాన్ని కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చండి. సో ఇందులో మనము ఘాటైన పదార్థాలు అంటే పచ్చిమిర్చిని అనేది యాడ్ చేసాం కాబట్టి సో పిండి అనేది కూడా అట్రాక్టివ్గా తినడానికి వస్తాయండి. ఆ తర్వాత ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఇంది మీద అయితే కొద్దిగా చిల్లీ పౌడర్, మనకి కారం అనేది ఉంటుంది కదా ఇంట్లో, దాన్ని 1-1.5 స్పూన్ వరకు కూడా ఈ విధంగా పైన జల్లేసుకొని దీన్ని మనకి ఎక్కడెక్కడైతే ఎలుకలు తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో మనం పెట్టామనుకోండి, ఇది పెట్టేటప్పుడు ఇంట్లోనే చిన్నపిల్లలు ఉన్నా లేదంటే పెంపుడు జంతువులు అంటే పెట్స్ అంటూ ఉంటారు కదా, అవన్నీ కూడా ఉన్నా కూడా చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇంట్లో ఎలకలు అనేవి ఎక్కువగా ఉన్నాయి, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము, చాలా నష్టపోతున్నాము అనుకున్నట్లయితే సింపుల్గా ఇలా ట్రై చేయండి. రూపాయి ఖర్చు లేదు. ఇంట్లోనే ఉండేవాడితో నేనైతే గ్యాస్ స్టవ్ కింద పెడుతున్నాను. మీరు ఎక్కడైనా పెట్టుకొని నైట్ టైం ఈ విధంగా కిచెన్లో ఎలకలు తిరిగిన దగ్గర మనం పెట్టేసామనుకోండి, సో ఎలకలు అనేవి ఇంట్లోకి రావు, అలానే ఎలకలు కూడా చనిపోవండి. ఇది మనం పెట్టేటప్పుడు వంటగదులు కూడా ఇటువంటి ఆహార పదార్థాలు అనేవి లేకుండా చూసుకోవాలి. సో ఇంట్లో ఇంకొక ఎలక కూడా రాదు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ అయితే చూద్దాము. నార్మల్గా వాటర్ బాటిల్స్ కానీ జ్యూస్ బాటిల్స్ కానీ ఇలా మనం రకరకాలుగా వాటర్ బాటిల్స్ అనేవి వాడుతూనే ఉంటాం కదండి. ఎందుకు పనికిరావాలి పడేస్తూ ఉంటాం, వీటిని కూడా మనం చక్కగా రీయూజ్ చేసుకోవచ్చు. సో దీనికోసం నేను ఇక్కడైతే ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను. దీన్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పైన ఉండే వేపన తీసేసుకొని ఇలా మనకి ఎంతవరకు కావాలో అంతవరకు కట్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకున్నారంటే ఇటువంటి వీడియోస్ అన్ని
మీకు డైలీ నోటిఫికేషన్ వస్తాయి. సో చూసారు కదా, నేను పైన పార్ట్ను మాత్రమే తీసుకున్నాను. ఈ విధంగా ఏదైనా వేడి చేసేసుకొని ఈ విధంగా హోల్ పెట్టేసుకోవాలండి రెండు వైపులా కూడాను. ఆ తర్వాత ఏదైనా ఒక థ్రెడ్ని కానీ లేదంటే ఊళ్ళు కానీ తీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మనం హ్యాంగ్ చేసుకునే విధంగా తయారు చేసుకోవాలన్నమాట. దీన్ని మనము చాలా రకాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు అండి. సో చూసారు కదండి నేను ఎలా తయారు చేసేసాను. సో ఈ విధంగా తయారు చేసుకొని కింద ఉండే క్యాప్ను కూడా తీసి పడేసుకోవచ్చు, లేదంటే ఉంచుకోవచ్చు. క్యాప్ యూజ్ అవుతుందంటే ఇలా మన కిచెన్లోన 2 ట్యాప్స్ అనేవి ఉంటాయి కదా, లేదంటే వాటర్ ట్యాప్స్కి ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, గిన్నెలు తోమిన స్క్రబ్స్కి మనకి ఎంత క్లీన్ చేసిన వాటర్ అనేవి ఉంటాయి కదండి, పీచులు అనేవి తడిగా ఉండకూడదు, మనకి హెల్త్ ఇష్యూస్ అనేవి వచ్చేస్తాయి. సబ్బులు ఇలా డైరెక్ట్గా పడేసామనుకోండి సబ్బు కూడా కరిగిపోతుంది. ఇలా మనం ఒక వాటర్ బాటిల్ పెట్టామనుకోండి, తడిగా ఉండేటప్పుడు అంటే పైన అంతా అయిపోయిన తర్వాత ఇలా పడేసామనుకోండి మొత్తం వాటర్ పోతుంది. అలాగే పీచులు కూడా నీట్గా క్లీన్గా ఉంటాయి, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ కూడా ఉండవు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 4th టిప్ అయితే చూద్దామండి. సో మనము వంటల్లోన ప్రతిరోజు కూడా ఏదో ఒక కర్రీలోనే జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేస్తూ ఉంటాం కదండి. అప్పటికప్పుడు తయారు చేసుకోవడానికి టైం లేనప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ కావాలి అనుకున్నట్లయితే సింపుల్గా ఎటువంటి దాంట్లో కూడా దంచకుండా ఈజీగా అప్పటికప్పుడు మనం తయారు చేసుకోవచ్చు. సో నేను ఇక్కడైతే 4 వెల్లుల్లి రెబ్బలను అలాగే చిన్న అల్లం ముక్కలు కూడాను ఏదైనా టీ గ్లాస్లో కానీ లేదంటే వాటర్ తాగే గ్లాస్లో కానీ మీరు దంచుకునే విధానం బట్టి గ్లాస్ అనేది చిన్నది పెద్దది తీసేసుకోండి. అలాగే మనం నార్మల్గా ఇటువంటి దంచుకునేది ఉంటుంది కదండి, సో దాన్ని తీసేసుకొని సింపుల్గా మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకుంటాం. మనకి ఏంటంటే చిన్న చిన్న రుబ్బురోళ్ళు మనం దంచుతూ ఉంటామండి, అవి మాటమాటికి కడగలేము. సింపుల్గా ఇలా గ్లాస్లో చక్కగా దంచేసుకున్నాం అనుకోండి నిమిషంలోనే మనకి జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది. క్లియర్గా వీడియోలో చూసారు కదా, మెత్తటి ఫ్రెష్గా ఉండే జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది క్షణాల్లోనే రెడీ అయిపోయిందండి. సింపుల్గా వాటిల్ని అంటే మనం శనిగొడ్డల్ని కడుక్కునే పని లేకుండా సింపుల్గా ఇలా గ్లాస్లో దంచేసుకున్నాం అనుకోండి, కడుక్కునే పని ఉండదు. జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది కూడా క్షణాల్లో రెడీ అయిపోతుంది. దీనివల్ల మన టైంతో పాటు మనీ కూడా సేవ్ అవుతుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 5వ టిప్ని అయితే చూద్దాము. సో ఇప్పుడు మనకి సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయింది కదండి, ఇంతకుముందు మనకి వింటర్ సీజన్ అనేది ముగిసిపోయింది. ఈ వింటర్ సీజన్లోనూ ఇటువంటి బ్లాంకెట్స్ కానీ రగ్గులు కానీ దుప్పట్లు కానీ వాడే ఉంటాం కదండి, వీటిల్లో మనం సమ్మర్లో అస్సలు వాడము. మళ్ళీ 1 ఇయర్ వరకు కూడా వీటిలో పక్కన పడేస్తూ ఉంటాము. ఇలా మనం పక్కన పడేయకుండా కొత్త పిల్లోని దీంతో అయితే సింపుల్గా తయారు చేసుకోవచ్చు అనమాట. సో అది ఎలా అనేది అయితే తెలుసుకుందాము. ఏమీ లేదండి, ఎక్స్ట్రా పిల్లో కవర్ను మనకైతే ఉంటూనే ఉంటాయి కదండి, ఏమైనా వాడలేనివి కానీ ఏవైనా కూడాను సింపుల్ ఒక పిల్లో కవర్ను అయితే తీసుకోండి. ఎప్పుడైనా ఇంట్లోకి చుట్టాలు అనేవి ఎక్కువ మంది వచ్చినా కూడాను పిల్లోస్ అనేవి ఎక్కువగా ఉండవు కదండి, అలాంటప్పుడు మనకి ఎక్స్ట్రా పిల్లో కావాలన్నా సాఫ్ట్గా ఉండే అంటే కొత్త పిల్లో అనేది మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇటువంటి బ్లాంకెట్స్తో. ఎందువల్ల అంటే మనకి చాలా చాలా మెత్తగా సాఫ్ట్గా కూడా ఉంటాయి కదండి, వీటిని చక్కగా ఫోల్డ్ చేసుకొని ఇలా పిల్లో కవర్లోని వేసేసుకున్నాం అనుకోండి, చూడండి సింపుల్గా ఎటువంటి కుట్టు కూడా లేకుండా కొత్తటి మెత్తగా ఉండే పిల్లో కవర్ని అయితే రెడీ చేసుకున్నాము కొన్ని క్షణాల్లోనే. సో మనం తల పెట్టుకునేటప్పుడు చాలా చాలా స్మూత్గా నిద్ర కూడా చాలా బాగా పడుతుందండి. దీనివల్ల దీన్ని మళ్ళీ కూడా మనం పక్కన పడేయకుండా సింపుల్గా మళ్ళీ రీయూజ్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ అవసరమైనప్పుడు వాష్ చేసుకొని వాడుకోవచ్చు. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా 6వ టిప్ని అయితే చూద్దాము. ప్రతి ఒక్కరికి కూడా ఈ టిప్ చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. మనలో చాలా మంది కూడా స్టిచ్చింగ్ మెషిన్ ప్రతిరోజు వాడుతూ ఉంటారు, కొంతమంది అయితే అప్పుడప్పుడు వాడుతూ ఉంటారు. అప్పుడప్పుడు వాడేటప్పుడు ఈ సూది అనేది కొంచెం బండబారిపోయినట్టు అంటే షార్ప్నెస్ అనేది పోతుంది. కొద్దిగా దలసరిగా ఉండే బట్టల మీద కుట్లు వేసామనుకోండి సో వెంటనే విరిగిపోతుంది అనమాట. ఇలాంటి వాటిని మనం చక్కగా షార్ప్ చేసుకుని ఎంత దలసరిగా ఉండే బట్టలైనా కుట్లు వేసుకోవచ్చు. సో దానికోసం ఇటువంటి ట్యాబ్లెట్స్ అనేవి మనకు ఉంటూనే ఉంటాయి కదండి, అంటే మనం ట్యాబ్లెట్స్ వాడేసిన తర్వాత వాటి తొక్కల్ని వేపర్స్ని పడేస్తూ ఉంటాం. అంటే మనకి ఏంటంటే ఈ విటమిన్ ట్యాబ్లెట్స్ కానీ ఇటువంటి బ్లడ్ ట్యాబ్లెట్స్ కానీ కొన్ని చాలా మెత్తగా సాఫ్ట్గా వేలో చూపిస్తున్నవి ఉంటూ ఉంటాయి కదండి, వాటిని పడేయకుండా లేదంటే ట్యాబ్లెట్స్ ఉన్నా కూడా వీటితో మనమైతే చక్కగా ఇటువంటి మెషిన్ని షార్ప్ చేసుకోవచ్చు అనమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే ట్యాబ్లెట్స్ మధ్యలోంచి ఈ విధంగా కూడా అప్పుడప్పుడు కూడా మనం సూదికి చక్కగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బట్టలు ఎలా అయితే కుడతామో అలానే కుట్టామనుకోండి సూది అనేది చక్కగా షార్ప్ అవుతుందండి. ఇలా షార్ప్ అవడం వల్ల మనకు దారం మాటిమాటికి తెగిపోవడం లేదంటే సూదికి జంగు పట్టిన షార్ప్నెస్ తగ్గిన ఇవన్నీ కూడా సింపుల్గా ఒక్క ఇలా కుట్టు వేసినట్టు వేసామనుకోండి ఇవన్నీ క్లియర్ అయిపోతాయి. ఎంత దలసరి బట్టలకైనా సింపుల్గా మనమైతే ఇలా సూదిని షార్ప్ చేసుకొని బట్టలకు చక్కగా కుట్లు వేసుకోవచ్చండి. చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరైతే ప్రతిరోజు స్టిచ్చింగ్ చేస్తారో వాళ్ళకి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ టిప్ కూడా మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.